నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. గత 60 సంవత్సరాలుగా మనము ఓపికతో వేచి ఉన్నాం. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా, పాకిస్తాన్ ఎన్నిసార్లు మన పైన ఉగ్రవాదులను ఉసిగొల్పి పంపించి భారతీయుల ప్రాణాలు తీసినా, అమాయక భారతీయుల ప్రాణాలు తీసినా, మన యొక్క సైన్యం యొక్క ప్రాణాలు తీసినా మనం ఓపికతో ఉంటూ వచ్చినాం. ఇప్పటికే 3 సార్లు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం. 3 సార్లు పాకిస్తాన్కి బుద్ధి చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ తన చేష్టలను మానుకోవట్లేదు. కాబట్టి ఈసారికి మాత్రం ఖచ్చితంగా ఫైనల్గా పాకిస్తాన్ తన భూభాగాన్ని కోల్పోవడమో, పాకిస్తాన్ తన అస్తిత్వాన్ని కోల్పోవడమో, అంతటి పెద్ద దెబ్బ తీసేదాకా భారతీయులు ఊరికనే పరిస్థితి లేదు. అందులో ముఖ్యంగా ప్రతిపక్షాలు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అందరూ కూడా ఒకే మాట పైన వచ్చారు. ఒకే మాట పైన వచ్చి పాకిస్తాన్ని ఖచ్చితంగా దెబ్బతీయాలి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా స్వాధీనం చేసుకోవాలి, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కలందరినీ కూడా ఏరివేయాలని చెప్పేసి అందరూ కూడా